श्रीगुरुभ्यो नमः। आदौ देवकी गर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतान् पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकदादं तपोनिधिम्। इदानीं वयं सर्वे पञ्चमस्कन्धे सप्तमाध्याये प्रविशामः। ओं क्लीं श्रीकृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। 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 भरतस्य वृत्तान्तं। వృషభదేవుడి యొక్క పుత్రులలో జ్యేష్ఠుడు భరతుడు. ఆయనకు ఉన్నటువంటి 100 మంది కుమారులలో 99 మంది భరతుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి వాళ్ళ రాజభాగాలను పరిపాలిస్తున్నారు. జ్యేష్ఠుడు భరతుడు, ఆయన యోగి, విశేషమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి గలవాడు, తపశ్శక్తి గలవాడు. ఆయన తండ్రి గారి ఆదేశాన్ని అనుసరించి తమ్ముళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ రాజ్యపరిపాలనను, వాళ్ళ కుటుంబాలను కూడా ఆయన పర్యవేక్షిస్తూ అంతకుముందు వరకు అజనాభ దేశంగా పేరు పొందినటువంటి మొత్తం దేశాన్ని ఆయన చక్కగా పరిపాలించడం వల్ల అది భరతవర్షంగా పేరు పొందింది. విశేషమైనటువంటి భరతవర్ష ప్రశస్తి కలిగింది. అంటే ఎంత గొప్పవాడాడో దాన్ని కూడా తెలుస్తుంది. చక్కటి పరిపాలన, సమర్థుడు, యోగి, భోగి, అలాంటివాడు మహానుభావుడు, త్యాగి. భరతుడు తన సమర్థవంతమైన పరిపాలనతో భరతవర్షాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆయన తండ్రి గారి ఆదేశాన్ని అనుసరించి విశ్వరూపుడు అనే ప్రజాపతి కుమార్తె, విశ్వరూపుడు అనే మహానుభావుడు యొక్క కుమార్తె పంచజనిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ పేరు పంచజని, ఆయన పేరు భరతుడు. భరత మహారాజు పంచజనిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. భరతుడు అనే పేర్లు భారతదేశంలో వైవిధ్యంతో కనిపిస్తాయి. మొట్టమొదట భరత ముని కృతయుగంలో నాట్యశాస్త్రం రాశాడు, భరతనాట్య శాస్త్రం. ఆ మహానుభావుని భరతనాట్యం ద్వారా మనం అందరం ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. రెండవ వాడు యోగి భరతుడు. మూడవ వాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క సోదరుడు భరతుడు. అలాగే ఇంకొక భరతుడు కూడా ఉన్నాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు. ఈ శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు చంద్రవంశానికి సంబంధించిన వాడు. ఆయన చక్కటి రాజపరిపాలన చేశాడు. అంచేత ఆయన పేరుతో భారతదేశం అని పేరు వచ్చింది. అలాంటి మహానుభావులు. ఈ భరతుడు చక్కగా పరిపాలన చేస్తున్నాడు. లోకక్షేమం కోసం, దేశక్షేమం కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నాడు. ఆయన పరిపాలనా కాలం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. కోట్లాది సంవత్సరాల పాటు ఆయన పరిపాలించాడు అని చెప్తుంటారు. మహాభాగవతంలో శుకపరబ్రహ్మ పరీక్షిత్తు చెప్తున్నాడు. ఆయన భరతుడు చక్కటి పరిపాలనతో అద్భుతంగా కొన్ని కోట్ల సంవత్సరాలు పరిపాలించాడు. యోగి భరతుడుగా ప్రసిద్ధి పొందాడు. ఎంత ప్రసిద్ధి పొందాడంటే సకల ప్రాణులు
ఆయనలో దైవాన్ని చూస్తున్నాయట. సకల ప్రాణులు చరాచర జీవులు భరతుడిలో భగవంతుని చూస్తున్నారు. అలాంటి మహానుభావుడు దేవతలకు విశేషమైన ప్రీతి కలిగించాడు, పితృదేవతలకు విశేషమైన ప్రీతి కలిగించాడు, ఋషులకు ఎంతో సంతోషాన్ని కలిగించాడు. అలాంటి మహానుభావుడు సాక్షాత్తు శ్రీహరిని నిరంతరం ఆయన స్మరిస్తూ ఉంటాడు. శంఖచక్ర గదా పద్మధారి అయిన ఆ శ్రీ మహావిష్ణువుని ఎల్లప్పుడూ కూడా ఆయన ధ్యానిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు భరతుడు. దేవతలు కూడా ఆయనతో సంభాషిస్తూ ఉంటారు. యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణ యొక్క దివ్యానుగ్రహం పొందినవాడు, చక్కగా పరిపాలన చేశాడు. తన భార్య పంచజని సహకారంతో యజ్ఞయాగాలు చేశాడు, పితృలను తీర్చుకున్నాడు. తను నేర్చుకున్నటువంటి విశేషమైన ఆధ్యాత్మిక సంపదను, ఆర్ష సంప్రదాయాన్ని అందరికీ బోధించి, ప్రత్యేకంగా తన కుమారులకు బోధించి ఋషి రుణం తీర్చుకున్నాడు. యజ్ఞయాగాదులు చేసి దేవరుణం తీర్చుకున్నాడు. త్రివిధములైన రుణాలు తీర్చిన మహానుభావుడు ఆయన. ఆయనకు కుమారులు చాలా విశేషమైన శక్తి కలిగిన వాళ్ళు, తండ్రితో సమానులు. పంచజని భరతుల కుమారులు సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతువు. వీళ్ళు మొదటివాడు పేరు సుమతి, రెండవవాడు రాష్ట్రభృతుడు, మూడవవాడు సుదర్శనుడు, 4 ఆవరణుడు, 5 ధూమ్రకేతువు. ఈ 5 కూడా తండ్రి గారి ఆదేశంతో వాళ్ళు కూడా యజ్ఞయాగాలు చేసి తండ్రి గారి ఆదేశంతో వివాహాలు చేసుకున్నారు. తన భాగమైన రాజ్యాన్ని ఆయన కుమారులకు చక్కగా పంచి ఇచ్చాడు. చక్కటి పరిపాలన చేయమని వారితో చెప్పాడు. తర్వాత ఆయన పరిపాలనా సమయం ముగిస్తుంది, ఇంకా తను విశ్రాంతి తీసుకోవాలి, వానప్రస్థాశ్రమం స్వీకరించాలి అనే భావనతో తన కుమారులకు బాధ్యతలను అప్పచెప్పేసి వారికి తగిన కన్యలతో వివాహం చేసి వారికి బాధ్యతలు అప్పచెప్పి ఆయన తన భార్యతో కలిసి పులహాశ్రమానికి వెళ్ళాడు. పులహ ప్రజాపతి యొక్క ఆశ్రమం, దాన్ని హరిహర క్షేత్రం అంటారట. చాలా విశేషమైనది. ఆ ఆశ్రమంలో ఉండే భక్తులందరూ కూడా భరతుడిని ఆదర్శంగా తీసుకుని యోగాభ్యాసం నేర్చుకుంటున్నారు. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో అందరూ కూడా భరతుడిని గురువుగా భావించారు. ఈ విధంగా ఆయన భరతుడు విశేషమైనటువంటి పేరు పొంది అందరికీ ఆదర్శంగా జీవించాడు. ఆ ఆశ్రమంలో కొన్నాళ్లకు ఆయన భార్య భర్త అనుమతితో తన పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టింది. ఆయన మాత్రం ఇప్పుడు పూర్తిగా సన్యాసి అయ్యాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం పంచమస్కంధే 7వ అధ్యాయः. స్వస్తి.